మన హౌస్ వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా, టైల్స్ వర్క్ అయిన తర్వాత అసలు వీడియోలు చేయడమే మానేసాం. లివింగ్ ఏరియాలో అయితే వర్క్ మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇదే డిజైన్, సోఫా బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ ఇది. మొత్తం పియూ పాలిష్తో వస్తుంది. ఇందులో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇది. సో మొత్తం పియూ పాలిష్తో వస్తుంది కాబట్టి మొత్తం ఫ్రేమింగ్ వర్క్ చేసుకుని వదిలేశారు మిగతాదంతా. సో డిజైన్ అయితే ఇది. డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది, స్కెల్టన్ వర్క్. సో క్రాకరీ యూనిట్ కూడా మనం రెగ్యులర్గా కాకుండా కరువు అయితే అడిగి చేయించుకున్నాం. ఓపెన్ కిచెన్ ఎలా వస్తుందని చెప్పి చాలా భయపడ్డా, కానీ లుక్ మాత్రం ఇప్పుడే చాలా బాగుంది. అండ్ ఓపెన్ కిచెన్ పక్కనే దేవుడి మందిరం కూడా చేస్తున్నారు, ఇంకా వర్క్ ఉంది. ఈ ఓపెన్ కిచెన్లో ట్యాండమ్ డ్రాస్, పుల్అవుట్స్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది వర్క్. ప్యాంట్రీ వర్క్ అండ్ రోలింగ్ షట్టర్ వర్క్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇదైతే మన మాస్టర్ బెడ్రూమ్. డిజైన్ అయితే వార్డ్రోబ్స్ది ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇటు అటు షట్టర్స్ వచ్చేలాగా మధ్యలో గ్లాస్ వార్డ్రోబ్స్ ఇవి. అండ్ బెడ్ బ్యాక్ సైడ్ కూడా పియూ ఫినిష్ అండ్ వాల్ పేపర్స్తో హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ మెయిన్ ఇది మిర్రర్ యూనిట్ వచ్చేసరికి రెగ్యులర్గా డోర్స్ కాకుండా స్లైడింగ్ ప్రొవైడ్ చేశారు, లోన్ కూడా స్టోరేజ్ రావడానికి. ఈ సెకండ్ బెడ్రూమ్ అయితే లుక్ నాకు తెలిసి అయితే అన్ని రూముల కన్నా ఇదే మ్యాక్సిమం చాలా బాగా వస్తుంది. బెడ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇది సెలెక్ట్ చేసాం. సో మ్యాక్సిమం అయితే సేమ్ స్కెల్టన్ అయితే తీసుకొచ్చేసారు. బెడ్ అంతా వర్క్ అంతా కంప్లీట్ చేశారు, వార్డ్రోబ్స్ కూడా. ఇక్కడైతే కుషనింగ్ వస్తుంది కూర్చోవడానికి, అండ్ ఏసీ ప్యానలింగ్ కూడా అయిపోయింది. అండ్ వాష్రూమ్ పక్కనే వాకిన్ వార్డ్రోబ్ లాగా చిన్నది చేశారు. థర్డ్ బెడ్రూమ్ డిజైన్స్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను.